అరుడా కరుణించమనిన అందుని ఆక్రందనను ఆలకించినావు. నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా, కుష్ఠరోగి కష్టమంత తీసివేసినావు. కుష్ఠరోగి కష్టమంత తీసివేసినావు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. ఇది చాలా వాగ్దానంతో కూడిన వాక్యం. ఇది తప్పనిసరిగా మీకు బైబిల్ ఉన్న వాళ్ళు చూసి దాన్ని చదివి దాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఆ వచనం మీద మీరు చేపెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని నీ ప్రభా నీ బిడ్డలందరికీ అనుగ్రహించి నీ సన్నిధిలో బిడ్డలందరినీ స్థిరపరచమని అడుగుతున్నాను ప్రభా. మాకు కలిగి ఉన్నది ఒక్కటి అయినను విడిచిపెట్టకుండా ప్రభువా, మాకు రావలసినవన్నీ వచ్చుటకు మీరే కృప చూపించమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ప్రభు అంటున్నాడు అధిక శక్తి చేత, మోర్ పవర్. బైబిల్ మూసేసి నా వైపు చూడాలి. మొదటిది అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను. మన దేవుడు అధిక శక్తి కలిగిన వాడు, అధికమైన బలం కలిగిన వాడట ఆయన. ఈ రెండు ఏం చేస్తున్నాయంటే అది మన జీవితంలో మనం ఏదైతే కోల్పోవాలని నిరుత్సాహంలో ఉన్నామో అది కోల్పోకుండా దాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్న వాళ్ళు, నువ్వు దేవా నువ్వే నా బలమని నీ బలాన్ని ప్రభు వైపుకు చూపించి అడగగలిగితే ఆయన బలం నీకు తోడవబోతుందట. అది ఆ వాక్యంలో ఉన్న సీక్రెట్. అధిక శక్తి చేత, అధిక బలము చేత అంటే ఇప్పుడు నువ్వు శక్తిలే. కొంతమంది మనం ఇంట్లోని కొన్ని పనులు చేసి అలా చాలా నీరసం అయిపోతాం. కొన్నిసార్లు ఇంకా అది పోరాడి నీరసం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ రోగం మీద పోరాడి ట్యాబ్లెట్లు వేసుకొని నా జీవితం చచ్చిపోతే బాగున్నా అనిపిస్తుంది. చాలామంది కడుపు నొప్పి చేత సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది ఆ బలం నీకు సరిపోవట్లే. We need some more power. ఇప్పుడు ఈ వాక్యం నీకు లోపలికి వెళ్ళగానే, ఈ వాక్యం నువ్వు విశ్వసించగానే, నువ్వు నమ్మితే అది నీలో జరుగుతుంది అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో you will receive more power and more strength. అది వాక్యం. ఈరోజు మీరు ఎలాగ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. నీరసంగా వచ్చారో, అనారోగ్యంతో వచ్చారో, ఏదైనా కోర్టు సమస్యతో పోరాడి ఇంకా విసిగిపోయి ఏంటి ప్రభు ఇలా జరుగుతుందో వచ్చారో, ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, ఆయన అధిక బలము చేత, అధిక బాహుబలము చేత, అధిక శక్తి చేత ఈరోజు దేవుడు నిన్ను టచ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇది ఏదో ప్రవక్తలు ఏదో తనకు తానుగా రాసింది కాదు, ప్రభు హృదయంలో నుంచి వచ్చింది. ఇది ఇట్స్ ఫ్రమ్ హార్ట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు ప్రవక్తల ద్వారా పలికించాడు. ఇప్పుడు ఇది మనలోకి వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం త్వరగా చూసుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే ఈ రెండు వస్తే ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు అని అన్నాడు. ఇప్పుడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు మోషేతోని, మోషే నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించు అని అన్నాడు. అప్పుడు మోషే ఫరో చక్రవర్తితో ఒక మాట అంటున్నాడు. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఒక మాట అంటున్నాడు. అది ఏమంటున్నాడంటే, ఫరో ఏం చెప్తున్నాడు చూడండి, మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. దేవుడు ఆలోచన ఏంటి? జనాలు రావాలి, పశువులు రావాలి.
అక్కడ అర్పించబడడానికి ఏదైనా లేకపోతే నువ్వు ఒక్కడివే వస్తే వ్యర్థం. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఒక్కడివే దేవుడి దగ్గరికి వెళ్తే వ్యర్థం. వి నీడ్ సమ్ ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే మీరు డబ్బులు అనుకోకండి. అక్కడ ఆఫరింగ్ ఏమి ఇచ్చారు అంటే వాళ్ళు ఆ బలి ఇచ్చారు. అక్కడ బలిపీఠం మీద ఏ అర్పణ లేకుండా ఆ బలిపీఠం మీదకి దేవుడు రాడండి. ఎప్పుడైతే బలిపీఠం మీదకి ఒక అర్పణ వచ్చేసిందో, ద ఫైర్ ఆఫ్ గాడ్ వచ్చి ఆ బలిపీఠాన్ని తాకింది. ఇప్పుడు నువ్వు బలిపీఠానికి భూజబల్లోనికి ఒంటరిగా వెళ్ళిపోతే ఏమవ్వదు. ప్రభు చెప్తున్న లాజిక్ ఏంటంటే జనాలు ఉండాలి, పశువులు ఉండాలి. బోత్ వి నీడ్. ఇప్పుడు ఫరో చక్రవర్తి అంటే అపవాది ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళిపోండి, కానీ మీ పశువులన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే అపవాది ఆలోచన ఏంటో తెలుసా? ఆరాధన ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సింపుల్గా ఫరో చాలా ఇబ్బంది పెట్టాడండి. మీరు వెళ్ళొద్దు ఒకసారి వెళ్ళిపోమని వెళ్ళొద్దని, మొత్తానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే వెళ్ళిపోవచ్చు కదా, బయట ఎక్కడో బలి అర్పించ లేదు, నీకు సంబంధించింది బలిపీఠం మీదకి రావాలి. ఇట్స్ ఎ హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం అది. నువ్వు ఒక్కడివే ప్రార్థనకు వచ్చి నీలో అర్పణ లేకపోతే ఫరో చేతిలో నీ పశువులన్నీ ఉండిపోయినట్టు. అంటే నువ్వు అర్పించాల్సింది ఫరో చేతిలో, అపవాది చేతిలో ఉంది. నీ బాడీ ఒక్కటే వస్తుంది. నీ బాడీ ఒక్కటే నడుచుకుని దేవాలయంలోకి వచ్చింది. నీ బాడీ ఒక్కటే వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక అర్పణ, డబ్బులు కాదు, జీవితానికి సంబంధించింది బలిపీఠం మీద ఈరోజు పెట్టండి. ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీ బిడ్డలతో వెళ్ళవచ్చు, కానీ అప్పుడు మోషే ఏమంటున్నాడంటే మీ పశువులు ఇక్కడ ఉండాలంటే అప్పుడు మోషే ఒక మాట చెప్తున్నాడు, బలుల నిమిత్తము సమర్పణ నిమిత్తము నీ మాకు పశువులని ఇయ్యవలను, మా పశువులు మాతో పాటు రావాలను, ఒక్క డెక్క అయినను విడవబడదు. గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది యెహోవా దగ్గర నుంచి వచ్చిన మాట. మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే అలా కాదు, అలా ఒప్పుకోకు, ఒక్క డెక్క అయినను ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు, వారికి సంబంధించిందంతా బయటికి రావాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకంలో ఉండి దేవుడి దగ్గరికి వస్తానంటే కుదరదు. నువ్వు ఈ లోకంలో ఉండిపోయి దేవుడి దగ్గరికి వచ్చాను, నీ మాటలు మారలే, నీ కోపం మారలే, నీ ద్వేషం మారలే, నీ అసూయ మారలే, ఏది మారలేకుండా నువ్వు వచ్చేస్తానంటే దేవుడు అలా ఒప్పుకోవట్లేదు. ఒక్కటి కూడా విడబడదు. ఇదే వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే ఆయన అధిక శక్తి చేత, అధిక బలము చేత ఆయన ఒక్కటైనను విడవబడదంటున్నాడు ఆయన. ఈరోజు నీకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ అర్పణ ఇవ్వడానికి నా దగ్గర కొన్ని నేను అక్కడ పెట్టలేకపోతున్నాను. నా మాట తీరు, నా చూపు, నా ప్రవర్తన అక్కడ పెట్టలేకపోతున్నాను. ఈరోజు దేవుడి ప్రామిస్ నువ్వు పట్టుకెళ్తే ఏమవుతుందో తెలుసా? తడబడుతున్న నీ అడుగులు స్థిరపరచబడతాయి.